హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదైతే ఈరోజు ఏమీ లేదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను చిన్న స్నాక్ అయితే చేద్దామని ఇది సరదాగా మీకోసం అయితే నేను తీసి చూపిస్తున్నాను. ఇది నేను ప్రత్యేకించి వీడియో తీయాలని కాదండి, అనుకోకుండా నేను ఇంట్లో చేస్తున్నది అప్పటికప్పుడు మీకు చేస్తున్నా. అందుకని నేనైతే ఏమి సెట్టింగ్స్ అయితే ఏం చేయలేదు, అందుకని ఎవరేమీ అనుకోవద్దు. చూడండి, నేనేం లేదండి దానికోసం అని చెప్పేసి ఇవ్వండి బాయిల్డ్ చనా ప్లస్ పల్లీలు ఉంటాయి కదండి, పల్లీలు నానబెట్టి కాబూలి శనగలు నానబెట్టి ఇట్లా బాయిల్డ్ అయితే చేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ పెట్టి బాయిల్ చేశాను. జస్ట్ ఇలాగా వడపెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చి అదిగోండి అట్లా పక్కన పెట్టాను. ఇంకా వాటి కోసం అని చెప్పేసి నేను ఇంకా రెడీ చేసుకుని ఏంటంటే అవి కొంచెం ఇట్లా బౌల్లో వేసుకున్నాను. పిల్లలకి స్నాక్స్ హెల్తీగా పెట్టడం మంచిదని చెప్పి ఇట్లా ట్రై చేశానండి నేను. దీంట్లో వచ్చి కీరా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తుందేమో అని ట్రై చేద్దామని కొంచెం పెద్దవి కట్ చేస్తాను. జస్ట్ ఒక హాఫ్ టమాటో, అట్లాగే ఒక హాఫ్ క్యారెట్, అన్నీ హాఫేనండి. హాఫ్ కీరా, హాఫ్ టమాటో, హాఫ్ క్యారెట్, ఈ మూడు ఇట్లా వేసేసి జస్ట్ ఇంట్లో ఆనియన్స్ కట్ చేసి ఉంటే ఆనియన్స్ కొంచెం వేస్తాను, అంతేనండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఇదిగోండి వీడియో కోసం అయితే నేను చేయలేదు, అనుకోకుండా చేస్తుంది. సరే సరదాగా వీడియో తీద్దామని తీసి అయితే పెడుతున్నాను. జస్ట్ ఇట్లా ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ పడిపోయినాయి, కొంచెం ఆనియన్ తగ్గించుకుంటే పిల్లలు తినడానికి ఇంకా బాగుంటుంది. అంతే, ఇంకంతా బాగుందండి. ఇట్లా ఆనియన్స్ కూడా వేసేసి కీరా, క్యారెట్, టమాటో, ఆనియన్ వేసి ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ బతకం కదండి, మనం ఇట్లా ట్రై చేయం. స్నాక్స్ అంటే పునుగులు, బజ్జీలు ఎంతసేపు ఇలాంటివి చూసుకుంటాం. పిల్లలు అంటే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే అంటారు. నేనైతే ఇట్లా కాదు, ఒకసారి ట్రై చేసి చూద్దాం తింటారని చెప్పి చూశాను. జస్ట్ కొంచెం సాల్ట్, అట్లాగే కొంచెం కారం అయితే వేసాను. జస్ట్ తర్వాత వచ్చి ఇంట్లో వచ్చిన దగ్గర లెమన్ ఉంది కదా, ఇంట్లో ఉన్నవే ఇంకా లేనివి అయితే కొత్తిమీర ఒకటి లేదు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కారం తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. కానీ నేను పిల్లలు తినరని చెప్పేసి పచ్చిమిర్చి వేయలేదు, కొంచెం కారం అయితే వేసాను. కారం, కొంచెం లెమన్ జ్యూస్, అంతేనండి. ఇంకా వేసి కలిపి పెట్టండి, చాలా చాలా బాగుంది. అయితే మనం పిల్లలకి ఇచ్చినప్పటి నుంచి అలవాటు చేస్తేనే తింటారు. నేను ఎప్పుడు చేయనండి, తక్కువ, అందుకే నేను చెప్తున్నాను, అందుకే సరదాగా ఈ వీడియో తీశాను. ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి, తినండి, కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంక చేస్తున్నంతసేపు అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా, ఫుల్ గోల అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇలా చేసి తిని చూశానండి, చాలా టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు, ఎక్కువ రెగ్యులర్గా అంటే తినలేకపోవచ్చు, అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి, తినండి. ఇంకా నేను సర్వింగ్ బౌల్స్లో కూడా నేను సర్వ్ చేయలేదు, ఇంకా ఒకటే బౌల్ తీసుకొచ్చేసి తల కొంచెం తినేస్తే అయిపోయింది కదా అని చెప్పేసి దాంతోనే వచ్చి తిన్నాము. ఇక పిల్లలు మా బుడ్డ పిల్లలు అయితే ఇద్దరైతే ఫస్ట్ తినంగానే అబ్బో వద్దనుకొని పక్కకి వెళ్ళిపోయారు. మా అబ్బాయి అయితే చాలా బాగుందని అన్నాడు, అని వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఇంకా చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అంటే మనం ఏదైనా అంతే కదా, మనం ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తే ఏదైనా అట్లాగే ఉంటుంది. మనం కొంచెం పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటే అన్నీ ఇలా హెల్తీగా మంచిది. అందుకని మీరు ఒకసారి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కాదు, హెల్తీ ఫుడ్ కాబట్టి ట్రై చేయండి, అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. మనం పెద్దవాళ్ళు కూడా తింటే మంచిది, కానీ తినిన తర్వాత అయితే టమ్మీ ఫుల్గా అయిపోయిందండి, చాలాసేపు ఆకలి అయితే అనిపించదు. అదిగోండి మా బుడ్డమ్మ అయితే ఇంకా ఆడుతూ కూడా వచ్చి తినింది. పప్పులు పెట్టు, క్యారెట్ పెట్టు అంటూ తినింది. ఇంకా పిల్లలకు కూడా నచ్చింది. ఇంకా మనం కావాలంటే ఇంకా వీటిలో రకరకాలు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదేంటి కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంట్లో అవే ఉన్నాయి, వాటితో చేస్తే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.